ఇటీవల ఉద్యోగుల తొలగింపులకు దిగుతోన్న అనేక కంపెనీలు ఇప్పటికే నిరుద్యోగ కోరల్లో చిక్కుకున్న భారతావనికి ఉద్యోగాలు కోల్పోయిన వారు మరింత భారం అవ్వనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధించాయి. ఇటీవల భారత సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు చేసిన ప్రకటన ఆందోళనను కలిగిస్తోంది. ఈ పరిస్థితికి దారి తీసిన అనేక అంశాలతో పాటు వైబ్ కోడింగ్ కూడా కారణమవుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. వైబ్ కోడింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీస్. ఈ పద్ధతి ద్వారా ఏఐ సహాయంతో అప్లికేషన్లు తయారు చేస్తారు. అంటే కృత్రిమ మేధస్సు ఏఐ టూల్స్కు ప్రాంప్టింగ్ ఇచ్చి కోడ్ డెవలప్ చేయటం అన్నమాట. ఇంగ్లీష్ వంటి భాషల్లో మనకు ఎలాంటి అవుట్పుట్ కావాలనుకుంటున్నామో ఏఐకి చెప్పాలి. అది ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ మనం అనుకున్నట్లు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకు అవసరమైన విధంగా అవుట్పుట్ జనరేట్ కాకపోతే మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చి కోడ్ను రిఫైన్ చేసే విధంగా ప్రాంప్టింగ్ ఇవ్వాలి. అలా రిపీట్ చేసుకుంటూ మనకు అవసరమైన కోడ్ జనరేట్ చేసుకోవాలి. 2025 ప్రారంభంలో ఆండ్రెస్ కార్పతి వైబ్ కోడింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. వైబ్ కోడింగ్ 2 లెవెల్స్లో ఉంటుంది. లో లెవెల్లో ఒక నిర్దిష్టమైన కోడ్ కోసం ప్రాంప్టింగ్ ఇస్తూ దాన్ని రిపీట్ చేస్తారు. హై లెవెల్లో ఒక పూర్తి అప్లికేషన్ను తయారు చేసి దాన్ని లైవ్లోకి తీసుకొస్తారు. సాధారణంగా లైన్ బై లైన్ కోడ్ రాయటం కాకుండా వైబ్ కోడింగ్ వల్ల క్షణాల్లో ఏఐ కోడ్ జనరేట్ చేస్తుంది. మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కోడ్ను రిఫైన్ చేసి ఇస్తుంది. కోడ్పై టెస్టింగ్ కూడా ఏఐ చేసి అవసరమైతే దాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. మాన్యువల్గా అయితే ఈ పనిని సాఫ్ట్వేర్ టెస్టర్లు చేస్తారు. ఏఐ ఆటోమేషన్ వల్ల మాన్యువల్ కోడింగ్ ఆపరేషన్ రోల్స్కు డిమాండ్ తగ్గింది. వైబ్ కోడింగ్ వంటి పద్ధతులు రావటం వల్ల జూనియర్ డెవలపర్లు అవసరం లేకుండా పోయింది. ఇక ఏఐ ఇంటిగ్రేటెడ్ బృందాలకు కొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. ఈ కారణాల వల్ల కంపెనీలకు ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం ఉండటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.